దేశీయ ఐటీ దిగ్గజం అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను తొలగించి టెక్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. కేవలం ఒక్క త్రైమాసికంలోనే సుమారు 20,000 మంది ఉద్యోగులు సంస్థ నుంచి వైదొలగడం ఐటీ రంగంలో ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ నికర ఉద్యోగుల సంఖ్య 19,755కు తగ్గింది. ఇందులో సంస్థ నుంచి తొలగించిన వారు, స్వచ్ఛందంగా వైదొలిగిన వారు ఉన్నారు. ఈ భారీ కోతతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.2% తగ్గి 2022 మార్చి తర్వాత మొదటిసారిగా 6 లక్షల కంటే దిగువకు పడిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీల రాక, మారుతున్న వ్యాపార అవసరాల నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్ దీనిపై స్పష్టతనిచ్చారు. ముఖ్యంగా నైపుణ్యం, సామర్థ్యంలో వ్యత్యాసం, స్కిల్ అండ్ క్యాపబిలిటీ మిస్మ్యాచ్ కారణంగా మధ్య సీనియర్ స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన వివరించారు. జనరేటివ్ ఏఐ వంటి కొత్త టెక్నాలజీలకు పరిశ్రమ వేగంగా మారుతున్నందున వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల్లో 2% తగ్గించాలనే ప్రణాళికలో ఇప్పటికే సగం పూర్తయిందని సుదీప్ కున్నుమల్ తెలిపారు. ఉద్యోగుల తొలగింపు, పరిహారం సంబంధిత ఖర్చుల కోసం ఈ త్రైమాసికంలో సంస్థ 1,135 కోట్ల రూపాయలు, సుమారు $28 మిలియన్ కేటాయించినట్లు ఆర్థిక నివేదికలో పేర్కొంది. ఈ మొత్తం చెల్లింపుల కారణంగానే ఈ త్రైమాసికంలో కంపెనీ లాభాలు అంచనాలను అందుకోలేకపోయాయని సిటీ అనలిస్టులు అభిప్రాయపడ్డారు. టీసీఎస్ బలహీనమైన వ్యాపార దృక్పథానికి సంకేతంగా ఈ తొలగింపులు ఉన్నప్పటికీ భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు ఉన్నవారిని నియమించుకోవడం కొనసాగిస్తామని సుదీప్ కున్నుమల్ స్పష్టం చేశారు. అమెరికా H-1B వీసాలపై ఆంక్షలు, మారుతున్న వలస విధానాలకు అనుగుణంగా ఇప్పటికే యుఎస్లో స్థానిక నియామకాలను పెంచామని ఆయన తెలిపారు. ఏదేమైనా భారత ఐటీ దిగ్గజం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని, మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్న తీరును స్పష్టం చేస్తోంది.